హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి నియర్లీ 1300 ప్లస్ వేకెన్సీస్‌తో గవర్నమెంట్ ఆఫీస్‌లో భారీ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళయింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి మల్టిపుల్ జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఏపీ అండ్ తెలంగాణ వారికి హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి, మీరు సెలెక్ట్ అయితే గనక మీకు స్టార్టింగ్ సాలరీయే నియర్లీ మనకి పోస్టులు బట్టి, ఓకే, దీంట్లో మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. బేసిక్‌గా మనకి నార్మల్ పోస్ట్ గాని చూసుకుంటే నియర్లీ మనకి 30,000 ప్లస్ నుంచి మనకి హైయెస్ట్ పోస్ట్ గాని చూసుకుంటే 1,60,000 వరకు బేసిక్ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి? ఏంటి నోటిఫికేషన్ ఏంటి? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో మన యొక్క ప్రైవేట్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. దాంట్లో మీకు డైలీ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో మీకు డైలీ ప్రైవేట్ అలా మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్ వస్తుంటాయి. అండ్ ఆల్సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, అలా మనకి వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే డైలీ మల్టిపుల్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ ఇలా అన్నీను. అన్నిటికి డెడికేటెడ్ వీడియోస్ అయితే చేయలేము. అలా మనకి ఇన్‌స్టంట్ అలర్ట్స్ గాని, సో ఇలాంటివి ఏమైనా మనకి ఏమైనా ఉంటే లింక్స్ అనేవి అక్కడ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అప్లై చేసుకునేడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ డీటెయిల్‌గా గనుక చూసుకుంటారైతే మనకి ఇక్కడ ఏంటంటే ఇదొచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో పనిచేసిన వారికి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. బేసిక్‌గా చూసుకుంటే మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి మనకి. కన్సల్టెంట్ ఉన్నారు మనకి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ అనేది, డిప్యూటీ మేనేజర్, అలా మనకి అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, జూనియర్ టెక్నీషియన్ అండ్ ఇవన్నీ మనకి ఏంటంటే మల్టిపుల్ మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. లొకేషన్ గాని చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారు. బట్ మనకి ఏపీ అండ్ తెలంగాణ వరకు వచ్చేసి మనకి ఏంటంటే ఆర్డినరీ ఫ్యాక్టరీ మెదక్ తెలంగాణలో అయితే ఉంటుంది. అలా మనకి డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మెదక్లో తెలంగాణలో అయితే మనకి ఉంటుంది అనమాట. మనకి ఏపీ అండ్ తెలంగాణ వరకు మనకి తెలంగాణ, మనకి హైదరాబాద్ అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే వీటి యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే దీంట్లో మల్టిపుల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఓకేనా. పోస్ట్ బట్టి క్వాలిఫికేషన్ మారుతున్నాయి. ఓకేనా. బేసిక్‌గా చెప్పాలంటే డిగ్రీ వాళ్ళకున్నాయి, బీటెక్ వాళ్ళకున్నాయి, బీఈ వాళ్ళకున్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నాయి. అలా మనకి అగ్రికల్చర్ తాలూకా గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్నాయి. ఇలా మల్టిపుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ బేసిక్‌గా చూసుకుంటే మనకి బీఈ, బీటెక్ ఉన్నది, గ్రాడ్యుయేషన్ ఉన్నది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, అలా మనకి హెచ్ఆర్ తాలూకాది, అలా మనకి సోషల్ వెల్ఫేర్, సోషల్ సైన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, అలా మనకి డిగ్రీ 1 ఇయర్ డిప్లొమా అనేది హిందీ అండ్ హిందీ ట్రాన్స్లేషన్ దీంట్లో మనకి చేసుకున్నా సరే అప్లై చేసుకోవచ్చు. బీఈ ఉన్నది, బీటెక్ ఉన్నది. దీంట్లో మనకి బీటెక్‌లో మనకి కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, అలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఎలాంటివైతే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అనేది కామర్స్‌లో కూడా ఉన్నది, ఎకనామిక్స్‌లో కూడా ఉన్నది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్న మనకి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజంలోని, మాస్ కమ్యూనికేషన్‌లోని కూడా ఉన్నది. అలా మనకి ఎంబీఏ మార్కెటింగ్‌లో కూడా ఉన్నది. అలా మనకి మెకానికల్ ఇంజినీరింగ్‌లో కూడా ఉన్నది. సో ఇలాంటి మనకేంటంటే మల్టిపుల్ అయితే ఇక్కడ మనకేంటంటే చార్టర్డ్ అకౌంట్స్‌లో కూడా ఉన్నాయి. మనకి రిటైర్డ్ ఆఫీస్ ఇండియన్ ఆర్మీలోని ఎవరైనా చేసినా సరే వాళ్ళకి కూడా ఉన్నాయి. సో అంటే బేసిక్‌గా చెప్పాలంటే మనకి క్వాలిఫికేషన్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. సో మీరేంటంటే మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి? ఇవన్నీ చూస్ చేసుకొని మీరేంటంటే అప్లై అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఇదొచ్చేసి మనకి ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉంటుంది. వీళ్ళేం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చేసి మనకి 1 ఇయర్ అనేది ఫిక్స్డ్ టర్మ్ పీరియడ్‌గా మీకేంటంటే ఇనిషియల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకేంటంటే 3 మోర్ ఇయర్స్ అనేది మనం పెంచుతామని చెప్తున్నారు. మాక్సిమం 4 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇది మనకి ఎక్స్టెండ్ చేస్తారా లేదంటే పర్మనెంట్ అవుతుందా లేదనేసి అది పాయింట్ అయితే అక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అయితే బేసిక్‌గా దీని యొక్క ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే బేసిక్‌గా మీకు 65 సంవత్సరాల వరకు మీరు ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు పోస్టులు బట్టి. ఓకేనా. బేసిక్‌గా ఏంటంటే నార్మల్‌గా మనకి 55 ఇయర్స్ వరకైతే ఉన్నది. అలా మనకి మిగతా పోస్టులు మనకి నార్మల్‌గా కొన్ని పోస్టులు 55 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. విత్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. కొన్ని పోస్టులకొచ్చేసరికి 65 ఇచ్చారు. కొన్ని మనకేంటంటే ఏజ్ రిలాక్సేషన్‌తో కలుపుకొని. ఓకేనా. అలా మనకి రెమ్యునరేషన్ గాని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ టోటల్‌గా మనకి 25,000 అనేది మనకి బేసిక్ అనేది ఇచ్చారు. దాని తర్వాత మీకు ఇంకా అలవెన్స్ అనేవి ఇంకా అన్నీ యాడ్ అయిన తర్వాత మీకు బేసిక్‌గా నియర్లీ 50,000 లేదంటే 40,000 అనేది రావడం అనేది జరుగుతుంది. హైయెస్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే 1,29,000 అయితే ఉంటుందంట. అంటే మనకి 1,29,000 వరకైతే దీనికి రావడం అయితే జరుగుతుంది బేసిక్‌గా. ఇక్కడ మనకి సిలబస్ వచ్చేసి మనకంటే దీనికి మనకి ఎగ్జామ్ మనకి టోటల్ 3 స్టేజెస్‌లో మనకి సెలక్షన్ అయితే అవుతుంది. మనకి పోస్ట్ బట్టి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ గాని, ట్రేడ్ టెస్ట్ గాని ఉంటుంది. అదే మెడికల్ అయితే ఉంటుంది. బేసిక్‌గా ఈ యొక్క పర్టిక్యులర్ డీటెయిల్స్ ద్వారా మీకేంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకున్నట్లయితే
ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ. అలాగే మనకి ట్రేడ్ టెస్ట్ ద్వారా మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది భర్తీ చేసుకుంటున్నాం అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. బేస్డ్ ఆన్ మనకి కొన్ని మనకేంటంటే మన యొక్క పోస్టులు బట్టి మనకి ట్రేడ్ టెస్ట్ గాని, లేదంటే మనకి ఇంటర్వ్యూ టెస్ట్ గాని ఇలాంటివన్నీ మీకేంటంటే మారుతూ ఉంటుంది. కొన్ని ఆట్లికి మనకి రిటన్ టెస్ట్ కూడా ఉంటదని చెప్తున్నారు. అవి బేసిక్‌గా మీరు నోటిఫికేషన్ అనేది చూసుకొని అప్లై అయితే చేసుకోవాలనమాట. ఓకేనా? దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకేంటంటే రూ. 300 అనేది చెప్తున్నారు. ఏ కేటగిరీ అయినా సరే దీనికి ఆ రూ. 300 అనేది మనం పే చేస్తూ ఉండాలనమాట. ఇది నాన్ రిఫండబుల్ అనేసి కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూస్తే మనకి దీనికి సెలక్షన్ ప్రాసెస్ మీకు ఫస్ట్ చెప్పాను కదా! మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది బేసిక్‌గా. ఆ తర్వాత మీకేంటంటే మెడికల్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మనకేంటంటే ఇంటర్వ్యూ గాని కొన్ని పోస్ట్‌లకి మనకేంటి ఇంటర్వ్యూ గాని, ట్రేడ్ టెస్ట్ గాని ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. కానీ మీరేంటంటే ఎగ్జామ్ అనేది మీరు పెట్టట్లేదని చెప్తున్నారు కదా! కాకపోతే ఇక్కడేంటంటే ఇక్కడ వీళ్ళేంటంటే 2 టైప్స్ చెప్పారు. ఓకేనా? ఆ ఎగ్జామ్స్ అనేవి అన్ని పోస్టులకి కాదు. ఓకేనా? బేసిక్‌గా అన్ని పోస్టులకి కాదు. కొన్ని పర్టిక్యులర్ పోస్టులకి మీకేంటంటే మనకి ఎగ్జామ్ అయితే ఉంటదని చెప్తున్నారు. అక్కడ క్లియర్‌గా ఇక్కడ చూసుకున్న మీకేంటంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే మనకి లేదనేది కూడా క్లియర్‌గా చెప్పారు. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదని చెప్పారు. కొన్ని పోస్టులకైతే ఉంటదని చెప్పారు. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకొని ఈ అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో, ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి మనకి. మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతది. దానిలో మీకేంటంటే డౌన్‌లో మీకు అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ ఇలాంటివన్నీ అయితే ఉంటుంది. బేసిక్‌గా మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని సీరియల్‌గా అప్లై అయితే చేసుకోవాలన్నమాట కదా! సో, ఇదంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.